తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసి కాలు గజ్జగట్టి ఊరు తిరిగి ఉద్యమాలు చేస్తే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 550 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ 550 ఉద్యోగాలు కళాకారులు కానీ కళాకారులకు ఇచ్చి అసలైన కళాకారులకు పొట్టను కొట్టడం జరిగింది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 550 ఉద్యోగాలు ఇచ్చింది కనుక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 1000 ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పాలన రాకముందు మేము రేవంత్ అన్న కలిసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే ఫస్ట్ మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి అదే కాకుండా మహేష్ కుమార్ సార్ గౌడ్, ఇప్పుడు టీపీసీసీ ఉన్న మహేష్ కుమార్ సార్ గౌడ్ అప్పుడు మన గాంధీ భవన్ ఇన్ఛార్జిగా ఉండే. కానీ ఇప్పుడు ఈ ఉన్న పెద్ద మనుషులు మంత్రులు మా పొట్టను కొట్టి మా శ్రీధర్ బాబు సారు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడుకున్నాడు. అప్పుడు మేము ఈ బాధలో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు. ఈ బాధను 2 సంవత్సరాల నుంచి రేవంత్ అన్న ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాతో పని చేయించుకొని ఇప్పుడు మా పొట్ట కొట్టి ఈ కళాకారులు మొత్తం రోడ్డు మీద వేసడు జరిగింది. కనుక మాకు ఉద్యోగాలు ఇచ్చేదాకా ఈ శారదా ఆఫీసుని విడిచిపెట్టాం. ఏ పోలీస్ బెటాలియం వచ్చినా ఇంకెవరు వచ్చినా మా ప్రాణం పోయేదాకా ఇక్కడే ఉంటామని మేము ఈ సంస్కృతిక సారథి సాక్షిగా మేము చెప్పడం జరుగుతుంది.